నచ్చింది బాగా. ఈ కమిడియన్స్ నా పాదాలు టచ్ చేసిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు వచ్చి 22 సార్లు బ్లెస్సింగ్ తీసుకున్నాడే, నరేంద్ర మోదీ అనేక సార్లు బ్లెస్సింగ్ తీసుకున్నాడే, రాజశేఖర రెడ్డి వాళ్ళ తాత వాళ్ళ నాన్న కూడా, రాజారెడ్డి కూడా నా పాల దగ్గర కూర్చొని బ్లెస్సింగ్ కొంచెం మరొకసారి నెక్స్ట్ ప్రోగ్రాంలో కాదు చంద్రబాబు నాయుడు అంత చక్కగా కళ్ళు మూసుకుంటున్నాడు. పక్కన గవర్నర్, పక్కన రాజశేఖర రెడ్డి క్యూ కట్టినోలే. ఒక్క 2 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వండి సార్. వాళ్ళకే ఇప్పుడు గుండెల్లో రైలు ప్రయాణం చేస్తున్నాయి. ఎందుకంటే అమరావతిలో 33,000 ఎకరాల భూమి ఉంది. చాలా మంది బినామీలు ఉన్నారు. అది నేను వస్తే ఏం చేస్తానో చెప్తాను. ఎవడు భూములు దోచుకొని నేను మీకు అక్కడ మంచి సిటీ కడతా. మీ భూములు 10 కోట్లు విలువ అవుతాయి ఎకరం. నా గురించి భయపడకండి. నేను అవినీతి చేస్తే ఫైట్ చేస్తా. మీకు అమరావతికి మంచి క్యాపిటల్ లాంటి సిటీ కడతా. కానీ విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా ఎందుకు ప్రకటించాను అంటే, ఇండియన్ బెస్ట్ సిటీగా ఎందుకు ప్రకటించానంటే 10 రీజన్స్ ఇచ్చాను. మీరు వెబ్సైట్లో చదవండి. రైట్. పార్టీ గారు పాల్ గారు, మీ పార్టీకి సంబంధించి కావచ్చు, మీరు ముఖ్యంగా ఈసీ ముందు ధర్నాకు దిగిన పరిస్థితి, ఎందుకు ధర్నాకు దిగాల్సి వచ్చింది? వెరీ గుడ్. గుర్తించడం కూడా లేని పరిస్థితి అని చెప్పి తెలుస్తాం. ఇలాంటి మంచి ఇన్వెస్టిగేషన్ చేసి నన్ను పిలిచినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఛానల్. మంది వాచ్ చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరేట్ని తాకట్టు పెట్టేసి 360 కోట్లకి ఈసీ లోపల రూమ్ పెట్టి, బయట వాళ్ళ మంత్రుల్ని సేఫ్ గార్డ్ పెట్టి పోలీసులు పెట్టాడు. నాతో పెట్టుకుంటావా జగన్? నువ్వు దేనికి సిద్ధమో నాకు తెలియదు, కానీ నాతో యుద్ధానికి మాత్రం సిద్ధం అవ్వద్దు. ఎందుకంటే నా దగ్గర 3 బట్టలు ఉన్నాయన్నాను కదా. ఏ ఒక్క బటన్ నొక్కినా నువ్వు ట్రబుల్లోనే ఉంటావు. ఏంటా 3 బట్టలు? ఇందాక కూడా అడుగుతాను. స్పిరిచువల్ బటన్, గాడ్స్ పవర్, వాషింగ్టన్ డీసీ బటన్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ బటన్. ఒక్క పిల్ వేసానా బెయిల్ క్యాన్సిల్ అయ్యి లోపల పెడతా. సార్, ఒకప్పుడు మీ గురించి 2 నిమిషాల టైం ఇమ్మని వేడుకునే ఈ చంద్రబాబు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మీరు కలుస్తానంటే ఎందుకు 1 నిమిషం కూడా టైం ఇవ్వట్లేదు? అదే మొన్న కేసీఆర్ గారు పిలిచారు, అవన్నీ ఎందుకు చెప్పడం, వద్దు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు మీరు కలవలేదు. కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు. ఆయనే నన్ను కలిసి ఉంటే 7 లక్షల కోట్లు అప్పుండ పోను, 70 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చిన 10 సంవత్సరాల్లో. పోయి కాలం వచ్చినప్పుడు వినాశకాలే, విపరీత బుద్ధి, ధనం, గర్వం, అహంకారం. అదే రేవంత్ రెడ్డికి వచ్చిందని భయపడుతున్నాను. ఇప్పుడు 4 టైమ్స్ కలిశాను. ముందు రేవంత్ రెడ్డి నన్ను కలిశాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళా, ఆయనే నా దగ్గరికి వచ్చాడు, సపోర్ట్ చేశాను. ఏమన్నాడు? పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టాలన్నాడు. వెరీ గుడ్. సెక్రటరేట్ రమ్మన్నాడు, వెళ్ళాను. ఇంటికి వెళ్ళాను, అసెంబ్లీకి వెళ్ళాను. ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు కమాండ్ చేస్తున్నాడట, పాల్గారితో సమ్మిట్ పెడితే నువ్వు ఉండవు అని. ఏడిది అంటే నేను హైలైట్ అయిపోతానని. ఎందుకు తమ్ముడు రేవంత్ రెడ్డి వింటున్నావా? వద్దు, ఆ రూట్లో పోవద్దు. చంద్రబాబు నాయుడు రూట్లో పోతే ఆయన మీద 60 కేసులు ఉన్నాయి, నీ మీద ఇంకెన్నోనే నాకు తెలియదు. మళ్ళీ నీ ఓటుకు నోటు కేసులో బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ నువ్వు జైలుకి వెళ్తావేమో. వాళ్ళ మాటలు వినొద్దు, సోనియా గాంధీ మాటలు అసలే వినొద్దు. తెలంగాణ ప్రజలు నీకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాదు, 10 నెలలు కూడా ముఖ్యమంత్రి ఉండవు. మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు ఉండవు అంటే, సమిటి పెట్టకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే ప్రజలు నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు తెరవు. అందుకే కదా మనం కలుసుకున్నాం. నీకు దేవుణ్ణి బాసుగా పెట్టుకో, నిన్నెవ్వడు టచ్ చేయలేడు. చంద్రబాబు నాయుడికి సోనియా గాంధీకి లోబడి ఉంటే నువ్వు డేంజర్లో ఉంటావు. ఐఎమ్ జస్ట్ వార్నింగ్ యూ. నిన్ను తమ్ముడు అంటాను కనుక, 4 సార్లు కలుసుకున్నాం కనుక, అనేక సార్లు మాట్లాడాం కనుక. పాల్ గారు మంచి టాపిక్ వచ్చారు. ఇందులో ఫోటో గురించి మాట్లాడుతూ మీరు అదిగో ఆ ఫోటోనే. ఎస్, రేవంత్ రెడ్డి మీరు బొకే ఇచ్చుకొని మాట్లాడారు. ఏంటి ఆ సంభాషణ ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? దాదాపుగా మీరు ఎప్పుడు బొకే ఇచ్చి పలకరించే సందర్భాలు ఎక్కడ నేనైతే చూడలేదు, నాకు తెలిసినంత వరకు. నేను ఇవ్వలేదు బొకే, ఆయనే నాకు ఇచ్చారు. ఆయనే మీకు ఇచ్చారు. ఏంటి లైఫ్లో మోదీ గారికి ఇవ్వలేదు, చంద్రబాబుకి ఇవ్వలేదు, బైడెన్కి ఇవ్వలేదు, ట్రంప్కి, లైఫ్లో ఎవరికి నేను బొకే ఇవ్వలే. నేను బ్లెస్సింగ్ ఇస్తా. ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఏంటి? సో సమిట్ పెడదాం, అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం, కేసీఆర్ రూట్లో నువ్వు వెళ్ళొద్దు. మీరు పిలిచారా ఆయన, లేకపోతే ఆయన పిలిచారా? అదే మీరు సారీ మీ అందరూ మీరు వెళ్ళారా? ఆయన చెప్పాను కదా, ఫస్ట్ ఆయనే నన్ను కలడానికి వచ్చారని.
ఇంకా మరి ఆయన ఆయన ఒక ముఖ్యమంత్రి. కాదు, ఆయన ఇంటికి మీరు వెళ్ళడం వెళ్ళాను. నాకేదో ఆయన నేనున్న దారి రావట్లే. ఆయన నేనున్న దారికి ముందు వచ్చారు, కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. రావు గారు కూడా ఉన్నారు అక్కడ ఆ రోజు, ఇదే రావు గారు. తర్వాత ఆయన ఇంటికి నేను వెళ్ళాను, తప్పే ఉంది. తర్వాత 2000 తమ్ముడి ఇంటికి నేను వెళ్ళడం తప్పేటి? నేను నార్మల్గా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళను. మోదీ గారి ఇంటికి వెళ్ళాను, మన్మోహన్ గారి ఇంటికి వెళ్ళాను. అప్పుడప్పుడు వన్స్ ఇన్ మన్మోహన్ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి, ఒక్కసారి స్టేట్ గెస్ట్గా పిలిచారు, వెళ్ళాను. అనేకసార్లు ఆయన నన్ను కలిశారు, మోదీ గారు అనేకసార్లు నన్ను కలిశారు, నేను ఆయన ఇంటికి ఒకసారి వెళ్ళాను, తప్పే ఉంది. అమిత్ షా గారు అనేకసార్లు నన్ను నేను ఆయన ఇంటికి వెళ్ళాను, తప్పే ఉంది. పాల్గారు ఇంటికి వెళ్ళడం తప్పలేదు కదా. పాల్గారు, మీ దగ్గర అంటే ప్రాజెక్టులు తీసుకురావడానికి కానీ లక్షల కోట్ల డబ్బులు తీసుకురావడానికి ప్లాన్స్ ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పారా? చెప్పండి. తమ్ముడు చాలా అద్భుతంగా ఎప్పటి నుంచో నా ఫాలోవర్ కనుక, ఈరోజు కాదు కదా, 30 సంవత్సరాల నుంచి పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ అటెండ్ అయ్యారు, జిమ్ఖానా గ్రౌండ్స్లో 92 నవంబర్లో. సో ఈ హ్యాస్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ మీ, ఐ ఆల్సో హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ సీఎం రేవంత్ రెడ్డి. నేను తమ్ముడు నువ్వు అంటాను పర్సనల్గా అయితే, కానీ వీడియోలో చూడండి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అన్న. సో మీరు చెప్పారు, మీరు సలహాలు ఇచ్చారు ఆయనకి, రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, డబ్బులు ఎట్లా తీసుకురావాలి. అలా కాదు, ఒప్పుకున్నాం. ఆయన వీడియో చేశారు, ఆ వీడియో వేస్తే బాగుంటుంది. 20 సెకండ్స్ నా పక్కన కూర్చొనే సెక్రటరేట్లోనే ఆయనే వీడియో చేశారు. ఐ ఆమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ బిలియనీర్స్ వరల్డ్ లీడర్స్ సమిట్ ఆర్గనైజ్డ్ బై డాక్టర్ కేఏ పాల్ అని. ఆ తర్వాత ఆయనకు ప్రెషర్ వచ్చిందట. అందులో ఆయన ఎంత కష్టపడుతున్నారండి, ఆయన ముఖం చూస్తే జాలేస్తుంది. ఇలా పట్టుకొని ప్రేయర్ చేశాను. లైఫ్ ఈజ్ హెల్. ఎందుకంటే చుట్టూ ఉన్నోళ్ళు ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా తీసేద్దామని ప్రయత్నాలు ఉన్నారు. అందులో గట్టిగా 4 వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చా, ఆయన ముందే వార్నింగ్ ఇచ్చా.